వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ హే బల్వంత్ స్టారింగ్ సుహాస్, శివాని గారు, నరేష్ గారు అండ్ ద షో స్టీలర్ సుదర్శన్ గారు. మరి ఏంటి మామ సినిమా ఎలా ఉంది? పరిస్థితి ఏంటంటే స్టోరీ విషయానికి వస్తే మన హీరో నాన్నకి ఒక బిజినెస్ ఉంటుంది. మన హీరోకి ఎప్పటికైనా ఆ బిజినెస్ టేక్ ఓవర్ చేసి వాళ్ళ బిజినెస్ని ముందుకు తీసుకెళ్లాలని ఉంటుంది. కానీ ఆ బిజినెస్ ఏంటో మన హీరోకి తెలియదు. టీజర్లో ట్రైలర్లో మా నాన్న బిజినెస్ అంటే ఏందో అనుకున్నాను. పెద్ద బిజినెస్ భయ్యా. సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు నవ్వులు నవ్వులు నవ్వులు, ఇంకోటి ఏమీ లేదు, నవ్వులు మాత్రమే ఉన్నాయి. నవ్వి 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 బొగ్గలు నొప్పులు వచ్చేసాయి. అంత టికెట్ బుక్ చేసుకోపోయా. ఏంట్రా బాబు తెగలేపేస్తున్నావు? అంతలా ఏముందంటే, మీకు కామెడీ కావాలా? పుష్కలంగా ఉంది. ఎమోషన్ కావాలా? పర్ఫెక్ట్గా ఉంది. యాక్టింగ్ కావాలా? పీక్స్లో ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే డైరెక్షన్ భయ. అసలు వాళ్ళు తీసుకున్న పాయింట్ ఏమాత్రం సరిగ్గా డీల్ చేయకపోయినా సినిమా బిస్కెట్ అయిపోయేది. ఖచ్చితంగా బిస్కెట్ అయిపోయేది. కానీ డీల్ చేశాడు చూడు, అసలు ఒక్క చోట కూడా వల్గర్ కనిపించకుండా నీట్ గా డీల్ చేశాడు. ఒక్కళ్ళు కాదు, అందరూ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ది బెస్ట్ ఇచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే సుదర్శన్ గారు వచ్చిన ప్రతిసారి పొట్ట పగిలేటట్టు నవ్వాను. సినిమా ఫస్ట్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు నవ్వుతూ అలా కామెడీ టోన్ లో వెళ్ళిపోతుంది సినిమా. ఒక్కసారి క్లైమాక్స్ వచ్చేసరికి ఎమోషనల్ టోన్ షిఫ్ట్ అవుతుంది. సినిమా అంతా ఒక ఎత్తు, క్లైమాక్స్ ఒక ఎత్తు. జనరల్ గా కామెడీ నుంచి ఎమోషనల్ షిఫ్ట్ అయినప్పుడు ఎదురా ఇది అనిపించింది. కానీ ఈ సినిమాలో మాత్రం అలా అనిపించలేదు. డైరెక్టర్ చాలా బ్రిలియంట్ గా హ్యాండిల్ చేశాడు. ఇంకా చెప్పాలంటే లాస్ట్ కొన్ని సినిమాల నుంచి, సుహాస్ గారి సినిమాల నుంచి ఏదైతే మనం మిస్ అవుతున్నామో అది సినిమాలో ఉంది భయ్య. నేను సినిమాకి వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక నార్మల్ మీల్ లాగా సినిమా ఉంటే చాలు అనుకున్నాను. కానీ కడుపు నిండా బిర్యానీ పెట్టి పంపించేశారు. కొన్ని సినిమాలు ఉంటాయి భయ్య, థియేటర్లు చూసిన వెంటనే నా డబ్బులకి వర్త్ అనిపించిందిరా అనిపించే సినిమాలు. ఖచ్చితంగా ఇది అలాంటి ఒక సినిమా. ఈ సినిమాకి మన రేటింగ్ వచ్చేసి 4/5. ఇంకేం చూస్తున్నారు? వెంటనే టికెట్ బుక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్ళిపోండి. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీ ఎంజాయ్మెంట్లో ఏమన్నా తక్కువ అనిపిస్తే కమెంట్స్లోకి వచ్చేయండి, విపరీతం చేసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా సినిమా సినిమా.